ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని బెల్ట్ షాపుల చిట్టా విప్పారు ఆ పార్టీ నేత ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు. చింతమనేని అరాచకాలను శ్రీనివాస్ బాబు బయటపెట్టారు. చింతమనేని దెందులూరులో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దందా సాగిస్తూ ఉన్నారని చెప్పారు. దెందులూరులో లిక్కర్ టెండర్లు నిర్బంధం మధ్య జరిగాయని, టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రౌడీలను పెట్టి అడ్డుకున్నారు అని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు ఎమ్మెల్యే చింతమనేని గండిపడేలా చేశారు అని విమర్శించారు. దెందులూరులో 17 వైన్ షాపులు ఉంటే 350కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని, ఒక్కో సీసాకు 10 నుంచి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారని శ్రీనివాస్ బాబు ఆరోపించారు. మా దెందులూరు నియోజకవర్గంలో ఫ్రీగా లైసెన్స్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా చాలా నిర్బంధంగా జరిగింది. అది అందరికీ తెలిసిందే. సాక్షాత్తు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర వీధి గూండాలను పెట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆ రోజు మా దెందులూరు నియోజకవర్గ నాయకుడు తన దాష్టీకాన్ని ప్రదర్శించి సరిగా టెండర్లు కూడా పడిన పరిస్థితి తీసుకొచ్చి ఈ రాష్ట్ర యొక్క ఖజానాకి కొంత గండిపడేటట్టుగా చేయటం జరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా కొంతమంది లైసెన్సీలు 4-3 ధైర్యంగా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు షాపులు వస్తే వాళ్ళ మీద దాష్టీకం సాగించి వాళ్ళను సరెండర్ చేసుకుని ఆ షాపులను కూడా తన కబంధ హస్తాల్లోకి తెచ్చుకుని ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఏ లైసెన్సీ ఎక్కడ షాపు నడుపుతున్నాడో ఆ భగవంతుడికే ఎరుక, ఎవరికీ తెలియదు. మొత్తం అన్నీ ఒకటే బ్రాండ్, సాయి బాలాజీ వైన్స్. ఆ సాయి బాలాజీ వైన్స్ అధినేత ఎవరు, ఆ సాయి బాలాజీ వైన్స్ నిర్వాహకులు ఎవరు, ఈ ఒరిజినల్గా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన లైసెన్సీస్ అంతా ఏమైపోయారు, వాళ్ళు ఎందుకు నడపట్లేదు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మా నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు సాక్షాత్తు డిపార్ట్మెంట్ కూడా, ఆబ్కారీ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నిస్తేజం అయిపోయి చేష్టలు ఉడిగి ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అదే క్రమంలో మా పార్టీ నాయకులు కానీ ఎవరో నోరెత్తకుండా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి అందరినీ నోళ్లు మూయించి ఏకఛత్రాధిపత్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల నుండి జలగల్లా రక్తం పీలుస్తూ సీసాకి 10 నుండి 50 రూపాయలు ఎక్సెస్ వేసి ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు 17 లైసెన్స్డ్ షాపులు ఉంటే 350 నుండి 400 బెల్ట్ షాపులు ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో పనిచేస్తూ జరుగుతున్నాయి. అదేమని ప్రశ్నించే నాదుడు లేడు, మా పార్టీలో లేడు, ఎవరో ప్రశ్నించలేరు. వ్యవస్థలు పనిచేయవు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ఏదైనా కవరేజ్ చేస్తే వాళ్ళ మీద దాష్టీకాలు జరుగుతాయి. 350 నుండి 400 మద్యం షాపులు ఉన్నాయి దెందులూరు నియోజకవర్గంలో. నేను స్వయంగా నా గుమస్తాను పంపించి రాత్రి షాపులు పర్చేజ్ చేశా. పక్కన కృష్ణా జిల్లాలో 200 ఎంఆర్పి ఉన్న దగ్గర మా నియోజకవర్గంలో 210 రూపాయలు. అదే సీసా బెల్ట్ షాపులోకి వెళ్తే 230 రూపాయలు. చీప్ సీసా బెల్ట్ షాపులో 30 రూపాయలు ఎక్సెస్ ఎంఆర్పి పైన. ఈ డబ్బంతా ఎవరు బొక్కసానికి చేరుతుంది అని నేను అడుగుతున్నా. బెల్ట్ షాపు ఉంటే బెల్ట్ తీస్తానని చంద్రబాబు గారు ఎప్పుడో ప్రకటించారు. ఈ రోజుకి మా నాయకులకి చిత్తశుద్ధి కొరవడి ఏ ఒక్కళ్ళో కూడా బెల్ట్ షాపుల మీద మాట్లాడట్లేదు సరికదా. ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న నాయకుడే ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో తెలియక నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇదిగోండి 140 రూపాయలు ఓల్డ్ ఎడ్మిరాల్ ఎంఆర్పి 140 రూపాయలు. మ్యాన్షన్ హౌస్ ఎంఆర్పి 210 రూపాయలు. కింగ్ ఫిషర్ బీర్ 200 రూపాయలు ఎంఆర్పి. ఈ 3 కలిపి కొంటే ఎంత? ఇది 200, 140, 340, 210, 550 రూపాయలు బిల్లు. 50 రూపాయలకి 640 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చాం. బెల్ట్ షాప్ రేటు 640 రూపాయలు. 550 రూపాయలు ఎంఆర్పి రేటుకి 640 రూపాయలు 3 సీసాలకి, సీసాకి 30 రూపాయలు పెంచేసి అమ్మితే
మా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు రూపకల్పన చేసిన పాలసీ యొక్క ఉద్దేశంకి తూట్లు పడటం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ అక్రమ సంపాదన అంతా ఎవరు బొక్కసంలోకి పోతుంది అని నేను ప్రశ్నిస్తున్నా. 350 నుండి 400 మద్యం షాపులు, ట్యాబ్లెట్ లేని ఊరన్నా ఉంది కానీ మందు సీసా లేని సందు లేదు. ఇంత విచ్చలవిడితనంగా ప్రజల్ని తాగుబోతులు చేసి వీళ్ళ బొక్కసం నింపుకుంటూ ఈ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? 1924లో ఈ పార్టీ కోసం కష్టపడిన మాలాంటి వాళ్ళ కష్టం కొంతమంది కబంధ హస్తాల్లోకి పోయి వాళ్ళు ఆర్థికంగా బలపడటం కోసం మేము చేయలే.